తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించే దిశగా అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కలు, డ్రిప్, అంతర్పంటల సాగుకు రాయితీలు అందిస్తుండటంతో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు సాగు చేపట్టగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ రైతులు గత 3 ఏళ్లుగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దిగుబడులు చేతికందుతున్నాయని, సాగు లాభసాటిగా ఉందంటూ రైతులు చెబుతున్నారు. దీర్ఘకాలిక పంట ప్లస్ మన గవర్నమెంట్ కూడా సబ్సిడీను ఎంకరేజ్ చేస్తుంది. ఫ్యాక్టరీ ద్వారా బైబ్యాక్ తీసుకుంటామన్నారు. క్రాప్ మన ఏరియాకి సెట్ అవుతుందా లేదా అన్న ఉద్దేశంతో కొంత డైనమా ఉండి ఇప్పుడు 3 years అయింది. పంట దిగుబడి రావడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడం వల్ల మాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంది. కంపెనీ వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు, పేమెంట్ చేస్తున్నారు. కొంత అనుకూలంగా ఉన్నది. నేను 7 ఎకరాల దాకా వేసానండి. కంపెనీ ద్వారా 15 రోజులకోసారి, నెలకోసారి వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు. కొంత ఏమైనా మెలకువలు చెప్తున్నారు. చెరుకు అది పెట్టేవాళ్ళం ఇంతకుముందు. ఈ ఫామ్ ఆయిల్ మా బ్రదర్ వేసాడు. నాకు 20 acres ఉంది. ఈ ఫామ్ ఆయిల్ పెడదామని ఒక 8 acres ప్లాన్ ఉంది. మేము పామ్ ఆయిల్ 48 ఎకరాలలో 2023 జూలై నుంచి ఆగస్ట్, సెప్టెంబర్ వరకు పెట్టడం జరిగింది. చెట్ల గ్రోత్ అయితే బాగానే ఉందండి. ఆయిల్ పామ్లో మాకు అధికారులు చెప్పినట్టు వరి కంటే ఎక్కువ లాభాలు ఉంటాయని, అట్లీస్ట్ వరికి వచ్చేదానికంటే 2 ఎక్కువ లాభాలు వస్తాయి అన్న ఉద్దేశంతో మేము పామ్ ఆయిల్ చెట్లు ప్లాంట్ చేస్తాము. జిల్లాలో వరి, పసుపు, ఇతర ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇటీవల వరి సాగు విస్తీర్ణం పెరగడం, ధాన్యం కొనుగోళ్లలో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 6,000 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేశారు. మరో 3,000 నుంచి 5,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నాకు 11.5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దానిలో 6 ఎకరాల ఆయిల్ ఫామ్ వేయడం జరిగింది. మన ఆయిల్ ఫామ్ వేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, సాంప్రదాయక పంటల నుంచి కొంచెము వినూత్నంగా ఆలోచన చేసి మేము 22 ఆగస్టులో వేసాము ఆయిల్ ఫాము. వేయడానికంటే ముందు మేము ఖమ్మం, అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్ట్రిక్ట్ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఒకటి ఆలోచన వచ్చిందండి. మనం ఎక్కడైతే తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం మినహాయిస్తే ఎక్కడ ఆయిల్ ఫామ్ పంటలు లేవు. వాళ్ళందరూ ముందున్నారు, మనకంటే ఆల్మోస్ట్ 20 years ముందున్నారు అగ్రికల్చర్లో. మన దగ్గర మాత్రం వరి వల్లనే రెడీమేడ్ చొక్కలాగా అయిపోయింది. సంవత్సరానికి 50,000 కూడా మిగలడం లేదండి, ఇంత కష్టపడుతున్నా కూడా వరి పైన. మరి కొత్తగా ఆలోచన చేసి మా దగ్గర పెట్టడం జరిగింది. మనకు 22 జూన్, జూలై నుంచి మొక్కలు ఇచ్చారు. మేము ఆగస్టులో ప్లాంటేషన్ వేసాము. దీంట్లో అంతర పంటలు వేసుకుంటే దానిపైన అడిషనల్గా కోకో లాంటిది వేసుకుంటే దానిపైన ఒక 1 lakh మిగులుతుంది. ఒక పంట ఎక్స్పెండిచర్ పోయినా ఇంకో పంట వచ్చి పూర్తి మిగులుతుంది. ఆయిల్ పామ్ సాగు ఆదాయపరంగా రైతులకు కలిసొస్తుందని, పంట కొనుగోళ్లలో దళారీ వ్యవస్థ లేకుండా కర్షకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 5,600 ఎకరాల లోపల రైతులు ఈ ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము కొంత ఫ్రూట్ కూడా రావడం జరిగింది. మొన్నటి వరకు చాలా సందేహాలు ఉండే రైతులకు. ఎందుకంటే ఈ ఫ్రూట్ వస్తుందా రాదా, అసలు ఇది ముక్క సర్వైవ్ అవుతుందా లేదా, ఇలాంటి విషయాలు ఎన్నో సందేహాలు రైతులు మమ్మల్ని అడిగేవారు. మేము కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతం లోపల ఆంధ్రాలో కూడా లక్షల ఎకరాల లోపల అక్కడ ఈ ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. అదేవిధంగా మన వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నదని రైతులకు చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇవాళ 5,600 ఎకరాల లోపల పంట సాగు అవుతున్నది. వాళ్ళకు డ్రిప్ విషయంలో కానీ సబ్సిడీలు ఇచ్చి, డ్రిప్ విషయంలో కానీ, తర్వాత 4,200 రూపాయల ఎకరానికి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మొక్కల మీద కూడా సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఓన్లీ 20 రూపాయలు మాత్రమే రైతు దగ్గర మేము కలెక్ట్ చేస్తున్నాము. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తున్న దృష్ట్యా రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సైతం ప్రణాళికలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.